సెట్టింగ్ అంతా బాగానే ఉంది. బులెటిన్ రెడీయా? అంతా రెడీయే సార్. కానీ న్యూస్ రీడర్ రాలేదు సార్. ఏమైనా ఎక్కడ ఉన్నాడు? ఆయన కృష్ణానగర్ అప్ మీద ఉంటాడు సార్. చెప్పు తెగిపోద్ది. ఫస్ట్ ఫోన్ చేసి పిలవాలి. ఓకే సార్, ఒక్క నిమిషం. హలో, ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాడు. టైం అయిపోతుంది బులెటిన్ కి. ఏం ఊపుతున్నారే? నువ్వు న్యూస్ రీడర్ వా రికార్డ్ డాన్సర్ వా? ఏంటి స్మెల్? తాగొచ్చావా? తాగే వచ్చాను. న్యూస్ అంటే అన్ని నిజాలే చెప్పాలి సార్. తాయిలో ఇప్పుడు నిజాలే చెప్తాడు. తాగున్నాడంటే వేరే పిలిపించవచ్చు కదా. ఎరువుని పిలుస్తావు? ఈ ఫేస్ చూడడానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. ఓకే, బులెటిన్ టైం అయిపోతుంది. ఐఎమ్ రెడీ. వార్తలు స్టార్ట్ చేస్తాను. మ్యూజిక్. నా బామ్మర్దులకి, నా తోడళ్ళకి, అక్క చెల్లుళ్ళకి, మాయా నీకు కూడా అందరికి నమస్కారాలు. వార్తలకు స్వాగతాలు. బామ్మర్దులు వదులు ముత్తాతలు ఎందుకు వచ్చారయ్యా? వార్తలు అలా కరెక్ట్ గా క్లియర్ గా చెప్తే ఏంటి గుండెల్లోకి వెళ్ళిపోతాయి. మధ్యలో ఆపాడు. మళ్ళీ వార్తల్లో స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే ఈ రోజు పొద్దున్నే పెట్రోల్ క్వార్టర్కి 10 రూపాయలు పెంచిన ప్రభుత్వం. క్వార్టర్ కాదు, లీటరు ఏదోటి పెంచారు కదా, దాని మీద ప్రజానీక స్పందన. హఠాత్తుగా ఉన్నట్టుండి ఆకాశంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆకాశంలో ఏసీలు ఏర్పాటు చేయాలని యువత ధర్నా. మెంట్లా నీకు? ఆకాశంలో ఏసీలేంట్రా? ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే. అందుకే ఏసీ లాగా పెడితే కింద అందరం చల్లగా ఉంటాం. రాత్రి 10 గంటలకల్లా బార్లు మూసేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు. అదేదో మమ్మల్ని లోపల పెట్టి మూసేయండి అని తాగుబోతులు విజ్ఞప్తి. కల్తీ మద్యం తాగి 10 మంది దుర్మరణం. మరి ఎంతో పవిత్రమైన మందుని కల్తీ చేస్తే చచ్చిపోయాళ్ళు. కలిపిన వాళ్ళు సావలేదురా, తాగిన వాళ్ళు చచ్చారు. ఇప్పుడు కాసేపు కమర్షియల్ బ్రేక్. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ ఏంటి సార్? ఇంటర్వ్యూ సార్. వంటలే కదా? వంటలో పిలు. వంటలో వచ్చేదా? ఫోన్ చేయి. తొందర చేయి. హలో సార్, రావట్లేదు సార్. ఇప్పుడు ఎలా రా? మరి ఇంటర్నేషనల్ చెఫ్ వస్తాడు. చెఫ్ ఈడి చేత నేను చేయిస్తా. నువ్వు ఎలా ఉంటావు ఆడియన్స్ తెలియదు కదా? తెలీదు. వంటోడు ఎలా ఉంటాడు ఆడియన్స్ తెలియదు కదా? తెలీదు. మళ్ళీ రేపు నువ్వే వంటోడు అయిపో. నాకు వంట రాదు సార్. మేనేజ్. రెడీ 3, 2, 1 గో. అసలు నువ్వు వంట చేయాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పుడు నేను నా మిత్రులతో కలిసి వంగతోటికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు పైన వంకాయ వేలాడుతూ ఉంది. అబ్బా, వంగ చెట్టు వంకాయ కాబట్టి సొరకాయ వేలాడుతుందా? చెప్పు. వంగ చెట్టు వంకాయ వేలాడుతుంది. అవును సార్. చెప్పు. అలా వేలాడ వంకాయ అక్కడ ఎలా ఉంటుందని, వంట చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశాను సార్. అబ్బా, ఇప్పుడు వార్తల్లో వెళ్ళిపోతే ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ హోరాహోరీ జరుగుతుంది. ధోని గారు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్. వంట ప్రోగ్రామ్ ధోని ఎందుకు వచ్చాడయ్యా? వార్తలు చదివేనా? అవును సార్. ఇప్పుడు చెప్పమ్మా సార్, నీ స్పెషల్ ఏంటి? ఏం చేస్తావు అసలు? పాలను పెరుగుగా చేస్తాను సార్. అబ్బా, పాలను పెరుగుగా చేస్తావా? తర్వాత ఆ పెరుగుని మజ్జిగ చేస్తా. దాని మధ్య చేస్తావా? అవును సార్. చిక్కగా చేస్తావా పలచగా చేస్తావా? అంటే జనాలను బట్టి. చంపేస్తా మీరు. సార్ ఇంటర్వ్యూ సార్. ఒక నిమిషం. వాతావరణ వార్తల్లోకి స్వాగతం. నగరం అంతా భారీగా వర్షాలు పడుతున్నాయి. జనాలందరూ బయటకు వెళ్ళినప్పుడు గొడుగులు వేసుకుని వెళ్ళాలి. అలాగే మేడ మీద కూర్చుని మందు కొట్టే వాళ్ళు వాటర్ పట్టుకెళ్ళక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతుంది. ఇది ఏ ఇంటర్వ్యూ? నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ వర్షాలు ఎందుకు వచ్చినాయ్యా? ఇది వంటల ప్రోగ్రామ్. సేమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? నేను పంచదార పలావ్. అవును సార్. పంచదారతో పలావ్ సార్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ ను వెలిగించాలి సార్. అగ్గిపెట్టెతో వెలిగించచ్చు.
లైటర్ తో వెలిగించవచ్చు, కుడి చేత్తో వెలిగించవచ్చు, ఎడమ చేత్తో వెలిగించవచ్చు, ముందు నుంచి వెలిగించవచ్చు, వెనక నుంచి వెలిగించవచ్చు, నిల్చొని వెలిగించవచ్చు సార్, కూర్చొని వెలిగించవచ్చు, పడుకొని వెలిగించవచ్చు. వంకాయ నువ్వు ఇంకోటి మర్చిపోయావు. ఏంటి సార్? స్టవ్ను మన ఇంట్లో వెలిగించవచ్చు, పక్కోళ్ళ ఇంట్లో వెలిగించవచ్చు. స్టవ్ వెలిగించడం అయిపోయింది సార్. దాని మీద గిన్నె పెట్టి నూనెను అని పోయాలి సార్. పోసిన తర్వాత బాగా మళ్ళా మరుగుతున్న నూనెలో 2 కేజీల పంచదారని పడేలని కొట్టాలి. అయ్యో సార్ ఇది లైవ్ లేండి సార్. ఇది అవ్వదురా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వే చేసుకోరా ప్రోగ్రామ్. లేదు నా వల్ల కాదు. హలో వంకాయ్, సారీ అండి, వీళ్ళు అసలు ఏం ఛానల్ కంటిన్యూ చేసేలా లేరు. నేను వేరే చోట వెళ్ళి న్యూస్ చదువుకుంటాను. దిక్కు దిక్కు డింగం, దిక్కు దిక్కు డింగం అంతే. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. అవినాష్, చేతులు బాగా దొరదట్టేస్తున్నారా? మంచి డాక్టర్ గురించుకో. చేతులు బాగా దొరదట్టేస్తున్నారా? ఎవరు దొరకట్లేదేంట్రా? ముందే చెప్పొచ్చు కదా, మంచి సెటప్ సెట్ చేస్తావు నువ్వు అమ్మాయిని. గారు సుధీర్ గారు చెట్టు మారావు నువ్వు, రాఘగారు స్కిట్టు ఆటో పంచి లేసారనుకో, నాగోరు ఎలాగో చెప్పించు కొడతారు. అలవాటు అయిపోయింది. పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందిరా. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అంటే ఒక 10 ఫ్లోర్స్ ఉంటుంది పెద్దగా. స్కిట్లోకి రారా ప్లీజ్ రా. పెద్ద హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కిడ్నీలు, గుండె, లివరు, కళ్ళు ఎన్ని కావాలన్నారా? అదే మటన్ షాప్కి వెళ్ళాలి. ఆకాశం లేదండి. అవునా? మేఘాలు వెనకాల చూడే, వెనకాల కూడా మేఘాలే. అవినాష్ నీ కాలు దండం పెడుతుంది రారా. అదేదో స్పేస్ షిప్ లా ఉందిరా. షిప్ వాటర్ లో ఉంటది కదా. ఓకే స్పేస్ షిప్. వచ్చేస్తున్నారా? ఈడెవడరా తొండమొంగ వేసుకున్నట్టున్నాడు? నాకు అర్థం కావట్లేదా? వెనక లేదో దాచినట్టున్నాడు రీడు. అదేదో నేను చూడాలి. చూడు. ఏమైందిరా? ముందు టేప్ రికార్డ్ పెట్టుకున్నాడు కదా, వెనకాల సీడీ ప్లేయర్ ఉంటుందని వెళ్ళాను. సినిమా మొత్తం చూపించాడు రా. సినిమానా? నీ కూడా చూస్తాను. చూసావా? చూసాను. ఎవరు రీడు? నాకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం ఉండు. ఎవరు నువ్వు? ఏంట్రా నీ మొత్తం అప్పు చెప్తున్నాడు? ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు నా పేరు అవినాష్. నీ పేరేంటి? నా పేరు పీకే. మీ నాన్న పేరు? బోసు డీకే. తిరుగుతున్నాడు బోసిడి కానీ. బోసిటీ కంటే వాళ్ళ నాన్న పేరు రా, అది ఇంటి పేరు అయి ఉంటది. మీ తాత పేరేంటి? డబుల్ బోసు డీకే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు రాకెట్ రాఘవ కావాలి, వాడి కోసం వచ్చాను. ఒకసారి రాకెట్ రాఘవ మా మార్చి గ్రహం మీదకి వచ్చాడు. అక్కడ మా మమ్మీ బట్టలు ఆరేస్తే మొత్తం అన్ని మూట కట్టుకుని కిందకు వచ్చేసాడు. పాపం అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాం. చూసారా, నేను టేప్ రికార్డ్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను. మీ నాన్న క్యాసెట్ అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాను. క్యాసెట్ కే అదిరిపోయారు. మా తాతయ్య మెమరీ కార్డు అడ్డు పెట్టుకుని తిరుగుతున్నాడు. దేంతో దాతాడు రా? వీడి కిడ్నీలు పనికొస్తాయి మరి. వాళ్ళు ఇంత ఉంటాయిరా. ఏంటి కిడ్నీలు? అయితే కిడ్నీలు, లివరు, గుండె, కళ్ళు. చెప్పండి అంకుల్, రాకెట్ రాఘవ ఎక్కడుంటాడు? ఎక్కడ చెప్తాను. ఫస్ట్ నువ్వు గెటప్ కాదు, నువ్వు బట్టలు వేసుకొని రాపు. అలాగే అంకుల్. వెనక తిరగరా. రాగి అంటే రెస్పెక్ట్ ఇవ్వండి. వెనక్కి వెళ్ళి మార్చుకుంటాను సార్. మామూలు కిడ్నీలకి ఎంత రేట్ వస్తే గ్రాంధరాజు కిడ్నీలు ఇంత ఉంటాయిరా. ఎంత డబ్బు? ఆ డబ్బు తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి Disco, okay, move it, okay, slowly, music, okay, disco, okay, move it, okay, slowly.
గెటప్ ఏంటి ఆ లంగా ఏంటి వెనకాల ఈ బట్టలుంటే ఇవే వేసుకున్నాను అంకుల్. మీకు నచ్చపోతే చెప్పండి. బాబు అలానే ఉండు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు రాకెట్ రాఘవ కావాలి అంకుల్. అందుకే మీరు ఎలాగా హెల్ప్ చెయ్యరని తెలిసి నేను మా గ్రహం మించే పాంప్లెట్లు ప్రింట్ చేసుకుని వచ్చాను. ఈ పాంప్లెట్లు అందరికీ ఇస్తాను. వాళ్ళు నాకు రాకెట్ రాఘవ అడ్రస్ చెప్తారు అంకుల్. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. ముందు స్టార్ట్ చేద్దాంలే. ఈమె ఎవరు అంకుల్? మీ జబర్దస్త్ యాంకర్. ఏ గ్రహం నుంచి వచ్చింది? ఈమె అనుగ్రహంతో వచ్చింది. వాళ్ళు ఎవరు అంకుల్? ఎవరు నవ్వు చూసి కుర్రాలు గబులు మర్చిపోయారు. ఎవరు నవ్వు చూసి కుర్రాలు అగ్గులు గుబ్బులు అవుతారు, ఎవరు అందం చూసి అందానికి అసూయ వేస్తుందో నాకు తెలిసిపోయింది అంకుల్. వాళ్ళిద్దరు ఇక్కడ జడ్జిలు. నీకు తెలుసు? నువ్వు భజన చేస్తున్నావుగా. సార్ కూడా నేను పాంప్లెట్లు ఇచ్చి వస్తాను. ఆ ఫోటోలో ఉన్న రాకెట్ రాఘవ ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి సార్ ప్లీజ్. మా బట్టలన్నీ అతని దగ్గరే ఉన్నాయి. మా ఇంట్లో అందరం ఇలా. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో తాతయ్య. అయ్యా అయ్యా అయ్యయ్యయ్యయ్య అయ్యా. ఏమైంది? తాతయ్య పోయాడా? లేదు, మా తాతయ్య సిమ్ కార్డు పోయిందంట. తొందరగా బట్టలు దెబ్బతే కిందకు వచ్చేస్తాను. అందుకే రాకెట్ రాఘవని పట్టుకుని మా బట్టలు మాకు ఇప్పించండి అంకుల్. ఇప్పుడే బాంబే మంచిగా కదా దొరుకుతాలే. అలాగే మధ్య మధ్యలో కర్ర ఎందుకు తీస్తున్నారు అంకుల్? అదే కర్రనా? అదే రాకెట్ రాఘవ మామూలు కాదు. తప్పు, అలా అనకూడదు. సరే గెటప్ వేసిన క్యారెక్టర్ బయటకు వచ్చి బల కొట్టేస్తున్నాలే. రాకెట్ రాఘవ దొరికాడా? రాకెట్ రాఘవ దొరుకుతారా బాబు? పాంప్లెట్ మంచిగా దొరుకుతాడు అంకుల్. రాకెట్ రాఘవ దొరికాడా? పాంప్లెట్ మంచిగా దొరుకుతా అని చెప్పాను కదా అంకుల్. రాకెట్ రాఘవ దొరికాడా? ఇక్కడ కూడా లేడు అంకుల్. పైగా మా గ్రహం కూడా కనిపిస్తుంది. క్లోజ్ చేసే అంకుల్, చూడలేకపోతుంది. సరే అయితే వాడిని ఎదుగు పడతాం. మాకేంటి? ఏం కావాలి అంకుల్? ఏం అడిగినా ఇస్తాను నేను. నీ బాడీ పార్ట్స్ కావాలి. దానికోసం ఎంతసేపు ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఇస్తాను అంకుల్ మీకు. తీసుకోండి అంకుల్. నీకు ఇంకోటి తెస్తాను. ఏంటో భూమి మీద అందరూ అన్ని అడుగుతారు, ఇస్తే షాక్ అయిపోతూ ఉంటారు. కాదు, గుండె కిడ్నీలు మాకు ఇచ్చావు. నువ్వు ఎలా బతున్నావు? మా దగ్గర బోల్డ్ అని ఉంటాయి అంకుల్. మా రాకెట్ లో అరగంటకు ఒకటి మార్చుకుంటూ ఉంటాం అంకుల్. బోల్డ్ ఉంటాయి దగ్గర? అవును అంకుల్. అవన్నీ ఇచ్చేస్తావా? తప్పకుండా అంకుల్. రండి తీసుకుందరు గాని. అవన్నీ ఇచ్చేస్తే నీకు రాకెట్ అవన్నీ ఇచ్చేస్తా. ఓకేనా? మా బట్టలు పిక్కలేంట్రా? మా బట్టలు దొరికాక మీ బట్టలు ఇచ్చేస్తాను అంకుల్. అంతవరకు ఎలా ఉండాలి? టేప్ రికార్డర్తో అడ్జస్ట్ అయిపోండి అంకుల్. Rara brother,